హాయ్ అండి, నా పేరు రామ్. ఏజ్ 39. నాకు బాగా హెయిర్ లాస్ ఉండే 10 years నుంచి. దానివల్ల ఏంటంటే నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సరిగ్గా అవగాహన లేక ఏమైందంటే దాని గురించి ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుద్ది, ఇలా ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే నాకు నా ఫ్రెండ్ ద్వారా విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ దగ్గర మెంటల్ క్లినిక్ అనేది ఉందని తెలిసింది. దాని ద్వారా వచ్చి నేను కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అవ్వడంతో ఏంటంటే స్టాఫ్ కానీ మేడం కానీ చాలా మోటివేట్ చేసి ధైర్యంగా నన్ను ముందుకు నడిపించారు. నేనేంటంటే మ్యారేజ్ ఉందని చెప్పేసి అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి విగ్ వాడుతూనే ఉన్నాను. అది వాడడం వల్ల ఏమైందంటే ఇంకా హెయిర్ అనేది లాస్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏంటంటే నాలాగా ఏదో ఊడిపోతుంది కదని చెప్పి భయపడి బ్రెయిన్కి ఏదో అవుద్దని చెప్పి మీరు టెన్షన్ పెట్టుకుని విగ్ వాడారంటే ఉన్న జుట్టు కూడా పోతుంది. సో మీరేంటంటే ధైర్యం చేసి ముందుకొచ్చి మన విజయవాడలో భవానీపురం స్వాతి థియేటర్ దగ్గర ఉన్న మెంటల్ క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయితే మేడం గారు కూడా చాలా మోటివేట్ చేస్తారు. చాలా బాగుంది క్లినిక్. డాక్టర్స్ కూడా బయట నుంచి వస్తున్నారు. ఎంత బాగా చేశారంటే ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడే అయింది. నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. చాలా హెల్తీగా ఉన్నాను. ఎటువంటి పెయిన్స్ కూడా లేదు. ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నానో చూడండి. దాన్ని బట్టి మీరేంటంటే ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. మీరేంటంటే ఎర్లీగా ఇప్పుడున్న హెయిర్ మీరు త్వరగా కాపాడుకోవాలనుకుంటే ఎర్లీగా రావాలి. లేదని లేట్ చేశారంటే ఈ లేట్ అవుతుందంటే మీ హెయిర్ పోతుందన్నమాట. మీరు అనుకున్నంత గ్రోత్ రాదు. సో మీరేంటంటే ముందు వచ్చి కన్సల్ట్ అయ్యారంటే చాలా బాగుంటుంది ట్రీట్మెంట్ అనేది. ఇప్పుడు చూశారు కదా, నెక్స్ట్ వీడియో కూడా నేను నాకు హెయిర్ గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ మీకనే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్?